దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచెప్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన మా దేవ, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని నడిపించి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఫ్లామ్ సండే ఆరాధనకునైనా మేము వచ్చి ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మట్టల ఆదివారపు ప్రాముఖ్యత ఏంటో మేము గ్రహించి మట్టల ఆదివారపు ఆరాధనలో నీ నామమును ఏ విధముగా స్తుతించాలో, ఏ విధముగా నిన్ను గణపరచాలో, ఏ విధముగా నిన్ను ఆరాధించాలో మేము ఎరగడానికి కృప దయచేయమని, నిలువబడిన వాడును నేను, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని, నీ కృప నీ సన్నిధి నీ ప్రత్యక్షత మాకు తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపి నీ శక్తి కలిగిన మాటలతో మట్టల ఆదివారపు ఆరాధన ప్రాముఖ్యతను ఎరిగిన వారమై జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. మట్టల ఆదివారపు ఆరాధనలో 7 ప్రాముఖ్యతల గురించి మనం ఆలోచన చేద్దాం. మట్టల ఆదివారంలో 7 ప్రాముఖ్యతలు అనే అంశాన్ని రోజు మనం ఆలోచన చేద్దాం. ఇది మట్టల ఆదివారం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఆరాధన ఏమంటాం? మట్టల ఆదివారం. మట్టలు అంటే ఏ మట్టలు? కొబ్బరి మట్టలు కాదు. ఏ మట్టలు? ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టల ఆదివారముగా ఈ ఆదివారాన్ని పిలుస్తూ ఉంటాం. ఈ ఆదివారమును గురించి యేసుక్రీస్తు జీవితం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో యేసు జీవితంలో ఈ మట్టల ఆదివారం అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసు జీవితంలో జరిగిన సంఘటనే ఈ మట్టల ఆదివారం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ మట్టల ఆదివారం ద్వారా సువార్త పరిచర్య ఎలా చేయాలో, దేవుడికి వచ్చిన జ్ఞానము ఎలా వెదజల్లాలో ఈ మట్టల ఆదివారపు ఆరాధన గురించి మనం చూడగలిగితే, ఈ 4 సువార్తలలో 4 భాగాల్లో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 15 రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 25 వచనాలు. ఈ 4 సువార్తలలో ఈ మట్టల ఆదివారపు ఆరాధనను గూర్చిన ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 25 వచనాల్లో యేసు జీవితంలో జరిగిన మట్టల ఆదివారపు ఆరాధనను గూర్చి రాస్తూ ఉంటారు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యేసు జీవిత కాలం 33.5 సంవత్సరాల జీవిత కాలం. ఎంతకాలం బ్రతికాడు యేసుక్రీస్తు? ఎంతకాలం బ్రతికాడు? 33.5 జీవిత కాలం, 33.5 సంవత్సరాల జీవిత కాలం కలిగిన వాడై ఉన్నాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై 30వ ఏట దేవుని ఆత్మను పొందుకొని దేవుని ప్రత్యక్షతలో దేవుని ఆత్మ ద్వారా ఆత్మ అభిషేకం పొందిన వాడై ఆత్మ చేత నడిపింపబడుతూ ఆత్మ ద్వారా బలపడుతూ 3.5 సంవత్సరాల పరిచర్య జీవిత కాలం అని కనిపిస్తూ ఉంటుంది. ఎంతకాలం చేసిన పరిచర్య? జీవిత కాలంలో బ్రతికిన కాలం 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాల జీవిత కాలం అయితే 3.5 సంవత్సరాల జీవిత కాలం ఆయన పరిచర్య జరిగించాడు. సేవా జీవితాన్ని, సేవ దేవుడి చిత్తాన్ని జరిగించడంలో సేవా జీవితాన్ని ప్రారంభించినట్లుగా చూస్తూ ఉంటాం. మట్టల ఆదివారం అనేది యేసుకు ప్రత్యేకమైనదిగా కనిపిస్తూ ఉంది. ఈ మట్టల ఆదివారం అనేది యేసుకు ప్రత్యేకముగా కనబడుతూ ఉంది. ఎందుకు యేసుకు ప్రత్యేకముగా కనబడుతుంది ఈ మట్టల ఆదివారం అంటే, యేసును ఘనపరిచి యేసును మహిమపరిచిన రోజుగా కనిపిస్తాం. యేసుక్రీస్తుని ఏం చేశారట? యేసుక్రీస్తును ఘనపరిచారు, యేసుక్రీస్తును మహిమపరిచిన రోజుగా ఈ మట్టల ఆదివారం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దీని వెనక పరిశుద్ధాత్ముడు అందరిలో పనిచేసినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో పనిచేసి అందరిలో ఈయనే దేవుని కుమారుడని తెలియచెప్పే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటది. ఈ మట్టల ఆదివారం గురించి ఎందుకు మీరు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారని ఆలోచన చేయగలిగితే, భస్మ బుధవారం మొదలుకొని ఈ మట్టల ఆదివారం వరకు వచ్చిన కాలం 40 రోజులు.
వీటినే లెంట్ డేస్ అంటారు. వీటిని ఏమంటున్నారు? శ్రమకాలము. లెంట్ డేస్, భస్మపు ద్వారం మొదలుకొని ఈ మట్టల ఆదివారం వరకు వచ్చిన కాలాన్ని ఏమంటారు? లెంట్ డేస్ అంటారు. ఈ లెంట్ డేస్ ఈ రోజుతో ముగించబడతాయి. మరి ఈ రోజు నుంచి వచ్చే ఈస్టర్ వరకు ఉన్నది ఏంటంటే హోలీ వీక్, అంటే పరిశుద్ధమైన వారముగా ఈ హోలీ వీక్ అనే దాన్ని ఫ్లామ్ సండే నుంచి ఈస్టర్ వరకు నడిచే వారాన్ని ఏమంటారు? హోలీ వీక్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఫ్లామ్ సండే స్పెషల్ ఏంటి అసలే? ఈ మట్టల ఆదివారంలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఒక మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. లూకాసు సువార్త 19వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, లూకాసు సువార్త 19వ అధ్యాయము, లూకాసు సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్సగే బేతనియా అనే గ్రామములకు సమీపముగా వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఏమంటాడు? యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్న వారిని పిలిచాడు, ఇద్దరిని పిలిచి అంటున్నాడు, మీరు బేతనియా అనే గ్రామానికి వెళ్ళండి. బేతనియా అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళగానే అందులో మీరు ప్రవేశించగానే గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్న దానిని మీరు కనుగొని, ఆ గాడిద పిల్లను మీకు కనబడినప్పుడు దాని మీద ఎప్పుడు ఏ మనుషులు కూడా దాని మీద కూర్చోలేదు కనుక మీరు ఏం చేయండి, దానిని విప్పి నా దగ్గరికి తోలుకును రండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, కట్టబడి ఉన్న గాడిద, ఒకసారి చెప్పండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల, రెండు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆ లోకా గారు, వైద్యుడైన లోకా గారు, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడిందని రాశారు. రాశారు, కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుతుంది, ఆ గాడిద పిల్ల అనేది మీకు కనిపిస్తుంది అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఎవరట? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. హోసన్నా. అందుకే మనం మొదటిగా పాడాం, హోసన్నా జయమే, హోసన్నా జయమనగే. ఎందుకన్నా అలాగా అంటే దేవుని నామానికి జయము అని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక, దావీదు కుమారునికి జయమని పాడుతూ గౌరవ ఆహ్వానాన్ని పలికిన విధంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యెరికో నుండి యేసుక్రీస్తు యెరూషలేముకు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? యెరికో నుండి యెరూషలేముకు ప్రయాణమై వస్తుండగా అక్కడ యేసుక్రీస్తు రాకను చూచిన వారు, యేసుక్రీస్తు రాకను అక్కడ ఉన్న జనాంగం చూచిన వారు ఆయన వస్తుంటే వస్త్రాలు, చీరలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వస్త్రాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు, దారి పొడుగున పరుస్తూ ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్ అయితే ఇటువంటి కొమ్మలను నరికి వాటిని కూడా వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న జనులందరూ కూడా ఈ ఖర్జూరపు మంటలు పట్టుకుని, హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని జయ ధ్వనుల మధ్య ఆయన గౌరవ ఆహ్వానాన్ని పొందిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదే మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూడగలిగితే, 9వ వచనం చదువుతున్నాను. జనసమూహము ఆయనకు ముందుగా వెళ్ళుచుండు వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. 2 గుంపులు ఉన్నాయి.
ఎన్ని గుంపులు? 2 గుంపులు, 2 సమూహాలు, ముందు వెనక ఉండి ఏం చేస్తున్నారు? ప్రభు పేరట వచ్చువాడికి జయము కలుగును గాక, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము కలుగును గాకని జయ ధ్వనుల మధ్య గౌరవ ఆహ్వానాన్ని పొందుతున్న వాడిగా యేసుక్రీస్తు మహిమపరచబడుతున్నట్లుగా మన ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మంచిది. స్తోత్రము చేయడం, జయము తెలియచెప్పడం అనేది అది రాజరికపు వ్యవస్థగా, రాజులకు రాజుగా ఉన్న, ప్రభువులకు ప్రభువుగా ఉన్న యేసుక్రీస్తుకు ఆ మహిమ దక్కింది అనడంలో ఏ సందేహం లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాల్లో ఈ మంటల ఆదివారంలో ఒక 7 ప్రత్యేకతలను మనం చూడవలసిన అవసరం ఉంది. వాటిని చూచే ముందు యేసుక్రీస్తు ఎన్నుకున్న వాహనం ఏంటి? గాడిద. గాడిద అనగానే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, గాడిద ధర్మశాస్త్ర ప్రకారముగా గాడిదను వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? రాజుగా ఉన్నాడు కదా ఈయన, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు కదా, ఈయన మహిమ కలిగిన దేవుడు కదా, గుర్రం మీద రావచ్చు కదా, సింహం మీద రావచ్చు కదా, ఏనుగు మీద రావచ్చు కదా, గాడిద మీద ఎందుకు వచ్చాడు అని కొంతమంది మాట్లాడిన మాటల్లో మార్క్ ఆండ్రూస్ అనే ఒక భక్తుడు చాలా చక్కగా ఈ థీమ్స్ కోసం చాలా చక్కటి ఒక మెసేజ్ ఇచ్చాడు. మార్క్ ఆండ్రూస్ అనే ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడు అని ఆలోచన చేయగలిగితే, గాడిద ధర్మశాస్త్ర ప్రకారముగా అది నిషేధించబడినది అపవిత్రమైన జంతువుగా కనిపిస్తుంది. గాడిద అనేది ఎలా కనిపిస్తుంది? ధర్మశాస్త్ర ప్రకారముగా జంతువులన్నింటిలో కూడా అపవిత్రమైన జంతువు అనగానే గాడిద కనిపిస్తుంది. పక్షులలో అపవిత్రమైనది ఏంటంటే కాకి కనిపిస్తావు ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే ఈ అపవిత్రమైన జంతువును దేవుడు ఎందుకు వాహనంగా ఎంచుకున్నాడు? అసలు అపవిత్రమైన జంతువుగా ఉంటే దాన్ని దేవుడు ఎందుకు గాడిదనే వాహనంగా ఎందుకు మలుచుకున్నాడని ఆలోచన చేయగలిగితే, గాడిద మానవ జాతికి సాదృశ్యంగా చూపించబడుతుంది. ఇది మార్క్ ఆండ్రూస్ అనే ఆయన తన పుస్తకంలో రాశాడు. యేసుక్రీస్తు జీవితం గురించి మార్క్ ఆండ్రూస్ రాస్తూ గాడిద మానవ జాతికి సాదృశ్యంగా కనబడుతుంది. మానవ జాతికి సాదృశ్యంగా ఎలా కనబడుతుందని ఆలోచన చేస్తే, పాపములో బ్రతుకుతున్న మనల్ని పవిత్రులుగా చేయడానికి నిషేధించబడిన దానిని ఉపయోగకరమైన దానిగా మలుచుకుంటూ ఉన్నాడు. మరొకసారి చెప్తాను. పాపములో బ్రతుకుతున్న మనల్ని, అంటే గాడిదను మానవ జాతికి సాదృశ్యంగా ఎందుకు చూపిస్తున్నాడని ఆలోచన చేయగలిగితే, పాపములో బ్రతుకుతున్న మానవ జాతిని పాపము నుండి పవిత్రతలోనికి తీసుకురావడానికి, నిషేధించబడినది అపవిత్రతలో ఉన్న దానిని పవిత్రతలోనికి తీసుకురావడానికి దేవుడు గాడిదను వాహనముగా తీసుకున్నట్లుగా, ఆ వాహనం మీద వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే గాడిద మీద వస్తే శాంతికి చిహ్నమాట. గాడిద మీద వస్తే శాంతికి చిహ్నమాట. గుర్రం మీద వస్తే యుద్ధానికి చిహ్నం. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు 2వ రాకడలో ఎలా వస్తున్నాడు? గుర్రం మీద వస్తుంది. ఎలా వస్తున్నాడు? మొదటిగా గొర్రె పిల్లలా వచ్చాడు. గర్జించు సింహము వలె యోధా గోత్రపు సింహముగా వస్తావు. యోధా గోత్రపు సింహముగా వస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఇక్కడ మంటలాదివారం అనగానే తండ్రి కుమారుడిని మహిమపరిచిన దినముగా, కుమారుడు తండ్రిని మహిమపరిచిన దినముగా ఈ మంటలాదివారం అనేది మనకు కనిపిస్తూ ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారుడిని మహిమపరిస్తే, కుమారుడు ఈ భూమి మీద ఉండి తండ్రిని ఏం చేశాడు? మహిమపరిచిన దినముగా. ఈ మహిమపరిచే ప్రక్రియలో పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండి, అందరిలో ఆ పరిశుద్ధాత్ముడు పనిచేసి ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారుడికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము, ఓసన్న జయమని జయ కీర్తనాదనములతో మరి వారిని ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. యేసుక్రీస్తు రావడం అనేది మొట్టమొదటి పాయింట్ లో 7 ప్రాముఖ్యతలలో మొదటిది ఏంటి అని ఆలోచన చేయగలిగితే, 7వ వచనాన్ని మనం చదువుతున్న 7వ వచనం అంటాడు, ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ బట్టలను దారి పొడవున పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడవున పరిచిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జన సమూహములు ఏం చేసేయట? గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. అంటే 2 ఆటల మీద కూర్చున్నాడు ఆయన.
ఒకదాని మీద కూర్చున్నాడు. దేని మీద కూర్చున్నాడు? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. మరి గాడిద పిల్ల మీద కూర్చుంటే గాడిద మీద కూడా ఎందుకు బట్టలేశారు? అదవుతుందా? చాలా జాగ్రత్తగా మార్క్ ఆండ్రూస్ అనే వ్యక్తి చాలా చక్కటి వివరణ ఇచ్చాడు ఈ పుస్తకంలో. నేను బాగా చదివాను కనుక మార్క్ ఆండ్రూస్ ఏమంటాడంటే, ఎప్పుడు కూడా ఎవడో కూడా దాని మీద కూర్చోలేదట, గాడిద పిల్ల మీద. అందుకని గాడిద పిల్ల కూర్చున్నాడట. తండ్రి అయిన దేవుడు పెద్దదాని మీద కూర్చుంటే, కుమారుడైన యేసుక్రీస్తు ఆ గాడిద పిల్ల మీద కూర్చుని ఉంటే, పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండి అందరి చేత జయధ్వనులు కలిగిస్తూ ఆత్మ సంచారకుడిగా ఉన్నట్లుగా అక్కడ ఆయన మరి సాదృశ్యమైన రూపంలో ఆ భాగాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన 7వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ గాడిద దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే క్రీస్తు రాజుగా పట్టాభిషేకం పొందిన రోజట. క్రీస్తు రాజ్య స్థాపనకు క్రీస్తే రాజుగా పట్టాభిషేకం పొందిన రోజట. అయితే మట్టలాదివారంలో ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేస్తే, మొదటి వచనంలో యేసు క్రీస్తే రాజని గుర్తించి జనులందరూ దేవుడు పట్టాభిషేకం ఇచ్చిన దినముగా మనకు కనిపిస్తాం. యేసుక్రీస్తు రాజా. హేరోదు అడుగుతున్నాడు, పిలాతు అడుగుతూ ఉన్నాడు, నువ్వు రాజువా? ఏమంటాడు? నువ్వు రాజు అంటే ఎస్, నువ్వు అన్నట్టే నేను రాజుని అంటాడు. ఐఎమ్ కింగ్ ఆఫ్ కింగ్ అంటాడు. ఆయన ఎలా ఉన్నాడు? నేను రాజులకు రాజును. ఏ రాజ్యం లేదంటే క్రీస్తు రాజ్య స్థాపనకు నేనే ప్రప్రదమైన రాజు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మట్టలాదివారపు దినమునే యేసుక్రీస్తు పట్టాభిషేకం పొందినట్లుగా, యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం పొందిన రోజుగా పరిగణించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేయగలిగితే 15వ వచనాన్ని మనం చదివితే 15-16 వచనాల్లో, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఈ మట్టలాదివారంలో రెండో ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేయగలిగితే, మట్టలాదివారం అనేది చిన్న పిల్లల పండుగ. మట్టలాదివారం అనేది ఏంటి? చిన్న పిల్లల పండుగ రోజు. చిన్నపిల్లలకి ఏంటంట? చూడండి, మన ఇండియాలో ఈరోజు చాలా మంది కూడా మన ఇండియాలో ఖర్జూర పంటలు దొరకవు కనుక ఏం చేస్తారు? ఈత పంటలు పట్టుకుని చక్కగా పువ్వులన్నీ దానికి అలా చుట్టుకుని ఇలా పట్టుకుని ఒక లైన్ లో హోసన్నా జయము అని పాటలు పాడుతూ ఏం చేస్తుంటారు? మన ఊరంతా మన వీధంతా ఏం చేస్తుంటారు? తిరుగుతారు. అంటే మట్టల ఆదివారం అనేది ఎవరి పండగ? చిన్న పిల్లల పండుగ. ఎవరి పండుగ? వాళ్ళు కేకలేస్తున్నారట. ఎవరు కేకలేస్తున్నారట? హోసన్నా జయమని కేకలేస్తుంటే చంటి పిల్లలు స్తుతులు చెల్లిస్తుంటే అక్కడ వాళ్ళు గద్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది 16వ వచనం అంటాడు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి. ఏం చేస్తాడు? బాలుల యొక్కయు చంటి పిల్లలు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసన్నా జయమని కేకలేస్తుంటే చంటి పిల్లలు దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే కొంతమంది అసూయపడి కోపపడుతున్నారు. ఏం చేస్తున్నారట? అసూయపడి కోపపడతా ఉన్నారు. ఇది పండగ. ఈ మట్టలాదివారం అనే పండగ పిల్లల పండగ. ఎవరి పండగ? మొట్టమొదటి పాయింట్ ఏంటి? యేసుక్రీస్తును రాజుగా పట్టాభిషేకం చేసినట్లుగా చూస్తున్నాం. రెండవది చిన్న పిల్లల పండుగగా మనం చూస్తున్నాం. వాళ్ళ జయము, వారి జయ ధ్వనుల మధ్య దేవుడు స్తుతింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మనం బేస్ చేసుకుని కీర్తన గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలోకి వెళ్ళగలిగితే, కీర్తన గ్రంథం 8వ కీర్తన గ్రంథం 8వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాము. 2వ వచనం ఎండింగ్ లో అంటున్నాడు, నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. పరలోక రాజ్యం వారిదే. ఎవరిది? చిన్న పిల్లలదే పరలోక రాజ్యం. కల్మషము ఉండదు.
కపటం ఉండదు, పాపము నియమం ఉండదు, వాళ్ళ కల్లా కపటము లేని విధముగా ఉంటారు. నిజంగా అంటున్నాడు, వాళ్ళ స్తుతులు, వాళ్ళ స్తోత్రములు ఎలా ఉన్నాయని ఆలోచన చేయగలిగితే, నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. వాళ్ళ జయము జయము జయమని కేకలేస్తుంటే కొంతమంది కోపం చేస్తుంది, కొంతమంది అసూయ పడుతున్నారు. పిల్లలంటే ఇలా గోల్ చేస్తున్నారు అని కోపపడుతూ మండిపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడి చిత్తము చిన్న పిల్లలలో అది జరుగుతున్నట్లుగా, దేవుడే, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని ఎరగడానికి ఒక చిహ్నముగా మనకు కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, చిన్న పిల్లలకైనా పండుగ ఇది. చంటి పిల్లల స్థుతుల మూలముగా దుర్గమును స్థాపించిన దేవుడు చిన్నపిల్లలకైనా ఈ మంటల ఆదివారం అనే పండగ దినం అని ఆలోచన చేయగలిగితే, మరొక మాటను మనం చూడగలిగితే, లూకా సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్తే, ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా పండుగే అనేది మనకు కనిపిస్తూ ఉంటది. లూకా సువార్త 19వ అధ్యాయము 37-38 వచనాల్లో, 37-38 వచనాల్లో, ఇక్కడ 37వ వచనాన్ని మనం చూస్తే, ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. అంటే శిష్యులకు కూడా ఇది పండగ దినం. శిష్యులంటే ఎవరు? శిష్యులంటే ఎవరు? పురుషులు. శిష్యులంటే ఎవరు? తెలుసా తెలీదా? మరి అంత సీరియస్ గా చూడకండి, బయలుదేరుతున్నారు. శిష్యులంటే ఎవరు? 12 మంది శిష్యులే కాదు, ఆయన వెంబడించిన వారందరికీ కూడా ఈ మంటల ఆదివారం అనేది సంతోషకరమైన దినం. ఇది సంతోషకరమైన దినం. ఎందుకు అని ఆలోచన చేస్తే, 37వ వచనం అంటాడు, ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాకని వాళ్ళు చెప్తూ దేవుని స్తుతిస్తున్నట్లుగా, అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శిష్యుల పండగ దినముగా మనం చూడవచ్చు. ఇది అందరికీ కూడా ఏంటిది? పండగ దినం. మరి పండగ దినాన్ని మరీ అంత ఉసూరు అంటూ ఉన్నారేంటి? కొట్టేసేలాగా, చాలా సీరియస్ గా. యేసుక్రీస్తు వచ్చాడని చిన్నపిల్లలే ఆనందిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వస్తున్నాడని తన శిష్యులే ఆనందిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ వచ్చుడు అంటాడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆరాధించడం, సువార్తను ప్రకటించుతూ శిష్యుల సమూహము ప్రభువును గణపరచుచూ ఊరేగిస్తూ ఉన్నారు. ప్రభువుని ఏం చేస్తున్నారు? గణపరచుచూ ఊరేగిస్తూ ఉన్నారు. అద్భుతాలు చేసిన దేవుడని స్తోత్రము చేస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఖర్జూరపు మంటలు అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఖర్జూరపు మంటలు అనే దాని గురించి మాట్లాడగలిగితే ఒక మాటను మనం చూద్దాం. ఆరాధనకు యోగ్యుడైన దేవుడే ఆరాధింపదగినవాడు, పూజకు అర్హుడైన వాడే పూజింపదగిన పూజారుడు. ఎందుకు మీరు ఈ మాటలు చెప్తున్నారని ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలోకి వెళ్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో అన్ని చదవగలిగితే, ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఖర్జూరపు మంటలకు ఉన్న విశిష్టత ఏంటి? ఖర్జూరపు మంటల గురించి ఎందుకంత చక్కగా వ్రాయించాడు? ఖర్జూరపు మంటల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేస్తే, ఖర్జూరపు మంటల చేత ఆరాధించాడట. ఖర్జూరపు మంటల చేత ఆరాధనకు గుర్తుగా కనపడుతున్నాయట. ఏవి? ఖర్జూరపు మంటల్లో దేనికి గుర్తుగా కనిపిస్తున్నాయి? ఆరాధనకు గుర్తుగా ఉన్నాయట. ఖర్జూరపు మంటలు స్తుతికి స్తోత్రములకు గుర్తుగా కనిపిస్తా ఉన్నాయట. ఖర్జూరపు మంటలు మీరు చూసారా? చూడలేదా? ఖర్జూరపు కాయలు తిన్నారా లేదా? రోజుకి 4 తింటారంట.
ఫుల్ ఐరన్ అంట, బాడీకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఖర్జూరపు మంటల గురించి ఎందుకు ఇలా రాయించాడని ఆలోచన చేస్తే ఆరాధనలో ఒక భాగముగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పేది. శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 12:12లోకి వెళ్తే చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. 12:12లో ఏం చెప్తున్నాడని ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహములు యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకుని ఆయనని ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చువాడు ఇజ్రాయేలు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మంటలు పట్టుకుని ఏం చేస్తున్నారట? ప్రభు పేరట వచ్చువాడు ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఏ రాజు? ఇశ్రాయేలు రాజు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని చెప్పుకున్న రాజు స్తుతింపబడును గాక. ఏం చేస్తున్నారట? కేకలు వేస్తున్నారట, కేకలు వేస్తున్నారట. అంటే ఇది శిష్యులకు పండగ దినముగా కనిపిస్తుంది. ఇది ఎవరికి? శిష్యులందరికీ కూడా ఏంటిది? పండగ దినం. ఎందుకు పండగ దినం? ఆయన ఆరాధించడానికి గుర్తుగా ఖర్జూరపు మంటలు ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. యోహాను 12:13 వచనాల్లో మనకి ఖర్జూరపు మంటల యొక్క విశిష్టత మనకు కనిపిస్తుందని మనం చూస్తున్నాం. అందుకే మనం చదివిన కీర్తన భాగం 92వ కీర్తనలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వల్లే ప్రభు వేసి. ఎంత బాగుంటుంది వచనం! నీతిమంతులు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షం మొవ్వు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా? హలో, నిద్రపోతున్న వాళ్ళు ఎలా ఉంటుందా? స్ట్రైట్ ఆకాశానికి అంటే విధంగా, సూర్యుడిని చూసే విధంగా ఉంటది ఖర్జూరపు మంట. అది ఖర్జూరమును నీతిమంతులతో పోలుస్తూ ఉన్నాడు. అది నీతిమంతులు ఖర్జూర వృక్షము వల్లే మొవ్వు వేస్తారు అని. అంటే ఎంత అద్భుతమైన ఖర్జూరానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మన బైబిల్లో మనం ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పండుగ ఎవరెవరికి చెప్పండి? ఫస్ట్ చెప్పండి. పిల్లల పండుగ. ఏ పండుగ ఇది? పిల్లల పండుగ మాకెందుకు అనుకోకూడదు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? శిష్యుల పండుగ అన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏంటి? మనందరము దేవుడికి ప్రియమైన శిష్యులము, శిష్యురాళ్ళం, కుమార్తెలుగా, కుమారులుగా ఉన్న మనం దేవుడికి అందరం కూడా మనం ఏమున్నాం? శిష్యులుగా మనం ఉన్నాం. ఇది మనందరికీ కూడా పండగ దినముగా మనకు కనిపిస్తూ ఉంది. వెరీ గుడ్. ఇంకెవరికి ఇది పండగ దినం? ఇంకా ఎవరికి పండగ దినం? ఈ పండగ దినం గురించి ఇంకేం చెప్పాడని ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13-14 వచనాల్లో 13-14 వచనాల్లో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అనేది రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గృహముగా మీరు మార్చివేశారు. దాన్ని ఏం చేశారు? మీరు దొంగల గృహముగా మీరు మార్చివేశారు. ఇంకా చదవండి ఏమంటాడు? గుడ్డివారు 14వ వచనం, గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. 14వ వచనం ఇంపార్టెంట్ మనకి. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఏం చేశారట? స్వస్థత. అంటే స్వస్థత పండుగ. మట్టల ఆదివారం అనేది ఏ పండుగ? స్వస్థతను కలిగించే పండుగ. బలహీనలను బలపరిచేది, అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరిచే పండుగగా పరిగణించబడతాం. అంటే ఈ కార్యక్రమంలో ఆయన పట్టాభిషేకం పొందిన రాజుగా వస్తున్నప్పుడు, ఒక రాజుగా ఆయన వస్తున్న ఆయన రాకను అక్కడ ఉన్నవారు కొంతమంది నిరాకరించిన, ఆయన రాజుగా కొంతమంది ఒప్పుకోకపోయినా జనులు ఆయన రాజుగా పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. పిల్లలకు పండగ దినముగా ఉంది, శిష్యులకు పండగ దినముగా ఉంది. అదే కాకుండా స్వస్థతను కలిగించే దినముగా కనిపిస్తుంది. స్వస్థతను కలిగించే దినముగా కనిపిస్తుంది. అందుకే 14వ వచనంలో చెప్తున్నాడు. 14లో గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు.
ఏం చేశాడు? రోగులకు స్వస్థతను కలిగించిన దినముగా కనిపిస్తాం. అంటే దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం మనం? నిద్రపోతున్న వారు మొహం కట్టుకుని రండి అండి. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం మనం? ఆయన వాక్యము ద్వారా మన జీవితాలకు నెమ్మది కావాలి. ఆయన వాక్యము ద్వారా మనం ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయతలో ఎదగాలి, దేవుని సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన దయను పొందుకోవాలి, ఆయన చేతి నుంచి వచ్చే స్వస్థతను మనం పొందుకోవాలి. అంటే దేవుని సన్నిధికి ఎందుకు రావాలని ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంది. నా చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ పాడేది, నా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, నా నాన్న ఇంటిలో ఆనందం ఉన్నది, నా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది, నా నాన్న ఇంటికి. ఇప్పుడు అడిగారు, పెళ్ళైన వాళ్ళు అంటారు కదా ఆడవాళ్ళు, అత్తోరింటి కాడి నుంచి అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మొఖాలు ఉంటాయంటే 1000 of words లో వెళ్తూ ఉంటాయి లైఫ్. అదే అత్తగారింటి కాడి నుంచి అమ్మగారింటికి వచ్చి మళ్ళీ అత్తగారింటికి వచ్చేటప్పుడు ఉంటాయండి మొఖాలు. అబ్బా, దేవుడి సన్నిధికి మనం ఎలా రావాలి? నా నాన్న ఇంటికి వెళ్తున్నాను, నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఎంత సంతోషంగా వెళ్ళిపోతామో అలా దేవుడి సన్నిధికి వచ్చి. అందుకే అక్కడికి వచ్చిన రోగులకు దేవుడు ఏం చేశాడట? స్వస్థతనిచ్చాడు. అంటే అది పండగ దినముగా, అందుకే స్వస్థత పండుగలు అని పెట్టేశారు మన వాళ్ళు. అక్కడ జరిగితే కాగా నాకు తెలియదు, కానీ చాలా మంది సేవకులు ఏమిటారు? యేసయ్య స్వస్థత పండుగ, స్వస్థత పండుగ. యేసు చేసిన స్వస్థత పండుగ దినముగా మనం పరిగణించాలి. ఏ దినాన్ని? మట్టలాది వరకు దినాన్ని ఇది స్వస్థత పండుగ దినముగా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనంలో భక్తులకు యోహాను చాలా చక్కగా 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మెస్సయ్యగా గుర్తించలేని దినమటిది. ఏ దినం ఇది? మెస్సయ్యగా ఆయన ఏం చేయలేదు? గుర్తించలేని దినం. ఎందుకంటే వాళ్ళ ప్రవక్తల ప్రవచనాలను వాళ్ళు చదవలేదు. ఇక్కడ చూడండి, ప్రవక్తల ప్రవచనం ఏంటి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తాడు. నీ రాజు, మనం పాలించే రాజు, మన ప్రభువు. నీ రాజు ఎటువంటి వాడు? నీతిపరుడు. జకర్యా గ్రంథం 9:9 నెరవేర్పు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో నెరవేర్పు జరుగుతూ ఉంది. అంటే లేఖనాలను వాళ్ళు పరిశోధించని కాలంలో ఉన్నారు వాళ్ళు. అందుకే తమ స్వకీయులను రక్షించడానికి వచ్చిన రక్షకుడినే ఘోరముగా చంపేయడానికి వాళ్ళు పూనుకుంటున్న దినముగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ రాజు ఎటువంటి వాడు? నీతిపరుడు అంటే నీతి న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడు. అని ఎటువంటి వాడు? అనీతిమంతులను నీతిమంతులుగా మార్చేవాడు, పాపములో బ్రతుకుతున్న వారిని పవిత్రతలోనికి తీసుకొచ్చేవాడు, నిషేధించబడిన నిన్ను మూలరాయిగా నిలిపేవాడు. అందుకే నీ రాజు నీతిపరుడు. అందుకే మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన ఎదుట నీతిమంతులుగా బ్రతకాలి. అందుకే నీతిమంతులకు సాదృశ్యంగానే ఖర్జూరపు మట్టను మనం చూచాం. ఇంకా ఆలోచన చేయగలిగితే ఆయన ఎటువంటి వాడు? రక్షణ కలిగి చేయవాడు. ఏం చేయగలిగిన వాడు? ఈరోజు మనందరికీ రక్షణ కావాలి. చాలా మంది నా ప్రియమైన సహోదరులకు ఇంకా రక్షణ లేదు, ఇంకా యేసుక్రీస్తును స్వరక్తముగా అంగీకరించలేదు, ఇంకా లోకములో పాపములో అవిధేయతలో బ్రతుకుతూనే ఉన్నారు. అసలు మన బ్రతుకుకి ఏదైనా గ్యారెంటీ ఉందా? ఈ మట్టల ఆదివారపు దినాన దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న, ఈ రోజే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు?
రక్షించబడిన వాడవైతే, దేవుని కొరకు యథార్థంగా బ్రతికిన వాడవైతే దేవుని సన్నిధిలో నెమ్మది పొందడానికి వెళ్తాం. అదే రక్షణ లేకుండా పోతే చాలా మంది బాప్తిసానికి ఏమడుగుతారండి? టైం కావాలి. ఏం కావాలి? టైం కావాలండి. నా పెళ్ళికి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా మంది పెళ్లిళ్ళ బాప్తిసాలు ఉంటాయి. ఇది దేవునికి వ్యతిరేకం, వాక్యానికి వ్యతిరేకం. ఇది పెళ్లి బాప్తిసం అసలు బాప్తిసమే కాదు. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణకర్త అయిన దేవుడు. ఆయన రక్షణ కలుగ చేయడానికి వచ్చాడు వాళ్ళందరినీ ప్రేమించి. అందుకే నిషేధించబడిన గాడిదను ఆయన ఎన్నుకున్నాడు. నిషేధించబడిన దానిని పాపము నుండి పవిత్రతలోకి తీసుకురావడానికి, అపవిత్రమైన దానిగా ఎంచబడిన దాన్ని పవిత్రమైన దానిగా ఆయన సాధనముగా మలుచుకోవడానికి గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకంటాడు, నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు. రక్షణ ఎవరిలో ఉంది? నీ రాజుని యేసులోనే మనకు రక్షణ. ఏ నామములో మనకు రక్షణ కలుగుతుంది? కానీ యేసు క్రీస్తు నామములోనే మీకు రక్షణ కలుగుతుంది. అందుకే నీ రాజు రక్షణ గలవాడు. నీ రాజు దీనుడై ఉన్నాడు, తగ్గింపుకు చిహ్నముగా ఉన్నాడు. నీ రాజు ఎటువంటి వాడు? దీనత్వం కలిగిన వాడు, దీనుడై ఉన్నాడు. ఆయన తగ్గింపు లక్షణం కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే దీనుడై గాడిదను దాని పిల్లలు ఎక్కి ఏం చేస్తున్నాడు? ఆయన స్వకీయులే ఆయన అంగీకరించలేకపోయినా, ఆయన స్వకీయులే ఆయన విశ్వసించకపోయినా, సిలువ వేసి ఘోరాతి ఘోరముగా చంపడానికి పూనుకున్న దేవుని రాజ్య స్థాపన అక్కడే ప్రారంభించుకున్నది. అందుకే దావీదుకు జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో ఆయన జయ ధ్వనుల మధ్య ఆయన అందరి ఎదుట క్రీస్తు రాజ్య స్థాపన ప్రారంభించబడిన దినముగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే మెస్సయ్యను గుర్తించని దినముగా కనిపిస్తుంది. యేసుక్రీస్తుని చూడలేదు, ఈయన దేవుని కుమారుడు అనుకోలేదు వాళ్ళు. కొంతమంది అనుకున్నారు, కొంతమంది మాత్రం పట్రంగి వారి కుమారుడు కాడా, మరియ గర్భాన్ని పుట్టినవాడు కాడా అన్నదే తప్ప ఈయన మెస్సయ్య అని ఒక సమరయ స్త్రీ ఎరిగినట్లుగా, ఒక సమరయ స్త్రీ ఈయనే మెస్సయ్య అని ఎరిగినట్లుగా, గ్రామం అంతటికి సువార్తను వెదజల్లిన ఒక స్త్రీగా ఈ రోజు జనులు గ్రహించలేని పరిస్థితుల్లో ఆనాటి కాలాల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని రాజ్యం స్థాపించుటకు దేవుడిచ్చిన దినమే ఫ్లామ్ సండే. ఇది మంటల ఆదివారపు దినం యొక్క విశిష్టత. ఇంకా ఆలోచన చేయగలిగితే ఏడవదిగా మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఆ పండుగలు ఆరాధించుటకు వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండేది. వారు గలిలయలోని బెత్షెబా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరి ఉన్నామని అతనితో చెప్పగా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ ఆయన దేవుని నామాన్ని మహిమపరుస్తున్నట్లుగా యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న దినముగా యేసు చేసిన ప్రసంగంగా ఇది కనిపిస్తూ ఉంది. దానికి ముందు ఏం జరిగింది అని ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 21-12, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. 21:12లో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చెల్లించు వారిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలను వారి పీఠములను పారద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడెను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పాను. చాలా మంది దేవుని మందిరాలను ఎలా మార్చేశారంటే వ్యాపారపు ఇల్లులుగా మార్చేశారు. ఏ ఇల్లులుగా మార్చేశారు? పప్పును అమ్మేతూ ఉంటారు, కచ్చిపులు అమ్మేతూ ఉంటారు. మన ఎగ్జాంపుల్ జరిగాయి. ప్యాడ్స్, ఎగ్జామ్ రాసే ప్యాడ్స్ అమ్మేశారు, పెన్నులు అమ్మేశారు. ఈ ప్రార్థన చేసిన పెన్నుతో నువ్వు రాత అయ్యో పేపర్లు అయిపోదు తప్ప నీకు మాత్రం రావడమే రాదు, చదవడం అసలు రేట. ఏమైపోయింది? దేవుని గృహాలను ఏం చేసేసారు? వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తారు. ఆనాటి కాలంలో కూడా వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తే దేవాలయమును శుద్ధీకరణ చేసిన దినముగా పస్కా పండుగ. కొరడా పట్టాడట,
ఏం చేశారు? నా తండ్రి ఇల్లుని మీరు ఏం చేసేసారు? వ్యాపారం ఇల్లుగా చేశారు. ఇది అనేకులకు ప్రార్థనా మందిరం. నీ మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం ఉంది. అయితే మీరు దొంగల గృహంగా మార్చేశారు. రూకలు మార్చేది, గువ్వలు నమ్ముకుంటున్నారు, వ్యాపార భూమిగా మార్చేశారని శుద్ధీకరణ చేసే దినముగా ఇది మనకు కనిపిస్తా ఉంది. నేను అడుగుతున్నాను ఈరోజు, ఇదిగో ఈ మట్టల ఆదివారపు దినములో నువ్వు దేవుని ప్రాముఖ్యతను ఎరిగిన వాడిగా, దేవుణ్ణి పట్టాభిషేకం చేసే రాజుగా నీ హృదయంలో ముద్రించుకుంటున్నావా? నీ హృదయంలో యేసు రాజుగా ఉన్నాడా? యేసు నా ప్రభువు. ప్రభు అంటే రాజు. యేసు ప్రభువుగా ఉన్నాడా? యేసు ప్రభువుగా ఉంటే నీ జీవితం ఒక ప్రత్యేకత కలిగినదిగా ఉంటుంది. ఇంకా ఎవరో రక్షణ లేకుండా, ఇంకా బాప్తిసం తీసుకోకుండా, ఇంకా 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 మారుతాం, ఇంకా టైం ఉందనుకుంటారేమో. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవనం పడుతుంది. మీరు కొంతసేపు కాలబడి అంతలో మాయమైపోవు. గ్యారంటీ లేదు, జీవితానికి గ్యారంటీ లేదు. ఎంత గొప్పగా మాట్లాడింది నేను 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు. దీపం ఉండే కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. పట్టాభిషేకం పొందిన వాడే రాజుగా వచ్చిన దినముగా కనిపిస్తూ ఉంది. రెండవది, చిన్న పిల్లలకు పండగ దినముగా ఉంది. చిన్న పిల్లల స్తోత్రములైన దుర్గముగా స్థాపిస్తారు. మూడవదిగా మనం ఆలోచన చేయగలిగితే ఇది శిష్యులందరికీ కూడా పండగ దినముగా కనిపిస్తూ ఉంది. నాలుగవదిగా మట్టల పండుగ, అంటే ఇది మట్టల ఆదివారపు పండుగ, ఖర్జూరపు మట్టల పండుగ దినముగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఆలోచన చేస్తే ఐదవదిగా స్వస్థత పండుగ కనిపిస్తుంది. ఆరవదిగా యేసయ్యను గుర్తించని దినముగా కనిపిస్తూ ఉంది. ఏడవదిగా మనం చూస్తే దేవాలయమును శుద్ధీకరణ చేసిన రోజు. దేవుని మందిరాన్ని ఎవడైనా పాడు చేయాలనుకునే ఆలోచన కలిగి ఉంటే జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మందిరాన్ని ఎవడైనా పాడు చేయాలని అనుకుంటే నేను వాటిని పాడు చేస్తాను. ఎందుకంటే మీ దేహమే దేవుని ఆలయం. మీ దేహాలు పవిత్రంగా ఉండాలి. ఈ చర్చే వరకు ఈ ఘటాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన చూపులో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన పడకలో, మన నడకలో అన్నిటిలో పవిత్రత కావాలి. ఎందుకంటే మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉంది. ఆ ఆలయంలో రూపాలు మారిస్తేనే కొరగబట్టాడు. అసలు ఆలయముగా ఉన్న నీ దేహమే పాడైపోతే దేవుడు ఏం చేస్తాడు? నేను అర్థమవుతుందా? ఆ ఆలయంలోనే రూపాలు మార్చినట్టుగా కొరగబట్టాడు. ఈ ఆలయం సిగరెట్లకి, గుట్కాలకి, మందుకి, వ్యభిచారానికి, జారత్వానికి, అబ్బో నీ ఇష్టం. పాడు చేసుకుంటున్నావు నీ దేహం. నీ దేహం మీద నీకు అధికారము లేదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము ద్వారా మిమ్మల్ని కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు అనడానికి. కనుక మనం ఏం చేయాలి అని ఆలోచన చేయగలిగితే అద్భుతమైన మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనం. బైబిల్ అందరూ తీద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనం. 21 నుంచి మనం చదువుకుంటా పోతే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21 ఎండింగ్ నుంచి చదివితే, పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు, చాలా కాలము క్రిందట దానిని నేను ప్రకటించిన వాడెవడు, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నిన్ను కలిగించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించిన మన తండ్రి అయిన దేవుడు, నేను తప్ప వేరొక సృష్టికర్త, వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునకు దేవుడును, రక్షించువాడును నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఎంత గొప్ప చెప్పు. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ 22వ వచనం అంటాడు, భూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేదు. ఏం చేయాలి? సమస్త మనుషులారా యేసుక్రీస్తును ప్రభువుగా మీ సొంత రక్షకులుగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని ఏం చేయాలి? మీ జీవితాల్లో మిమ్మల్ని ఏలేవాడు, పాలించేవాడు, ప్రభువుగా, రాజుగా ఆయన నియమించుకోవాలి.
అందుకంటే ఆయనని మీ జీవితాల్లో ఏం చేయాలి? సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన మాటల ప్రకారంగా జీవించాలి. నిత్య జీవం పొందాలి. ఆలస్యం చేయకుండా ప్రాణం ఎక్కడ పోతుందో ఎప్పుడు పోతుందో ఎవరికి కూడా తెలియదు. బాప్తిసం తీసుకోవాల్సిన చెప్తున్నాం, సిద్ధపాటు కలిగి ఉండండి. బలవంతం నేను ఎప్పుడు చేయలేదు. మందలో కలుపుకునే వ్యక్తిని అయితే ఎంతో మందిని కల్పిస్తున్నాను. నేను మందలో కలుపుకునేవాడిని కాదు. పరీక్షించి పరిశోధించి వారిని అడిగి వారి విశ్వాసాన్ని చూచి వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మాత్రమే బాప్తిసం ఇస్తాను. ఈస్టర్ దినానికి సిద్ధపడండి. అదే చెప్తున్నాడు 23వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగునట్లు ప్రతి వాని నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతి కలిగిన నా మాట బయలు వెళుతున్నది, అది వ్యర్థము కానీ ఏం చేయాలి? ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామములో వంగాలి. ప్రతి వాని నాలుక యేసు నా ప్రభువు, యేసు నా సొంత రక్షకుడు, యేసే నా ప్రభు అని ఏం చేయాలట? చెప్పవలసిన అవసరం ఉందట. ఇగో యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు కొందరికి కాదు అందరికి ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, యేసుక్రీస్తు పాపులకు విమోచకుడు. యేసుక్రీస్తు నీ జీవితంలో ఉంటే నీ పరిస్థితులు ఎన్నో కూడా ఎవడు కూడా నిన్ను విడువడు, ఎడబాయిన వాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ఆత్మలకు మంచి కాపరి, యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు పరలోకానికి మార్గం. ఇప్పుడు ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి. రక్షించబడిన నీవు రక్షణ లేని వారిని సిద్ధపరచు. ఈ మంటలాదివారపు దినంలో దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావా? రక్షణ లేని వారిని సిద్ధపరచు. నువ్వు రక్షించబడ్డావా? రక్షణలో ఆత్మీయంగా ఎలా ఎదగాలో ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేయడానికి నిత్య జీవాన్ని చేపట్టే విధంగా ఇవి ఖచ్చితంగా మన జీవితాల్లో మనం చేయవలసిన అవసరం ఉన్నట్లుగా మనకు అనిపిస్తాం. చివరిగా చూద్దాం. చివరిగా ఒక మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక్క మాటలో చెప్పండి. ఎంతలో సార్? ఇంకా వెరీ గుడ్. లోకసువార్త 19:10. లోకసువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చెను. తిరగలేక నా వైపు చూడండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఏం చేశాడట? లోకానికి వచ్చాడు. నశించిపోతుంది ఎవరు? దేవుణ్ణి ఎరగక అసత్యములో ఉండి పాపములో బ్రతుకుతూ చీకటి బ్రతుకులు బ్రతుకుతూ లోకానుసారముగా శరీర ఆశ్రయాలను అనుసరించి జీవించే వారందరూ కూడా నశించిపోతున్నారు. ఇప్పుడు నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వస్తే ఆ మనుష్య కుమారుడిని విశ్వసించిన మనం ఏం చేయాలప్పుడు? నశించిపోతున్న వారందరికీ క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన అనేది చేయాలి. యేసుక్రీస్తు ద్వారా కృప ఉంది, సత్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సాతాను క్రియలను లయం చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు సత్యమును జీవమార్గమునై ఉన్నాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు, శ్రీమంతుడు. యేసుక్రీస్తు నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినందుకు యెరూషలేము పట్టణస్థులందరూ ఏం చేశారు? గౌరవమైన ఆహ్వానాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ రోజు మీరు వచ్చారు, ఒకరే ఎందుకు వచ్చారు? మీరు కొత్త వాళ్ళు ఎవరు దొరకలేదా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదా? అర్థమవుతుందా? మీరు రక్షించబడితే రక్షణ లేని వారికి రక్షణకర్తగా రక్షించేవారిగా మీరు నడవాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని సన్నిధిలో మనము మంటలాదివారపు దినానికి మనం వచ్చాం. వచ్చే ఆదివారపు ఆరాధనకు మీరు రావడం కాదు, అనేకులను దేవుని సన్నిధికి ఏం చేయాలి? నడిపించాలి. ఈ లోపల సంఘములో ఉన్న విశ్వాసులు చాలా మంది రక్షణ లేకుండా ఉన్న వారిని గుర్తించి వారి బాప్తిసానికి సిద్ధపరచండి. బలవంతం ఏమీ లేదు. బలవంతంగా ఎంత వాక్యం విన్న తర్వాత నువ్వు తీసుకో అస్సలు అడగద్దు.
అస్సలు అడగద్దు, ప్రార్థన మాత్రం చేయండి. కార్యం చేయడం ఆయన వంతు, ప్రార్థన చేయడం నీ వంతు. ప్రార్థన చేయండి, వీలైన మట్టికి వాళ్ళ దేవుని మాటలు మాత్రం చెప్పండి. చివరికి ఒక మాటలు మనం చూద్దాం. పౌలు గారు ఎటువంటి ఆశ కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా పౌలు ఒక రోల్ మోడల్ గా కనిపిస్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాల్లో పౌలు గారి ఆశ ఏంటి, పౌలు గారి చిరకాల కోరిక, చివరి ఆశ, చివరి కోరిక ఏంటి అని ఆలోచన చేయగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా సహోదరులారా రక్షణ, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. పౌలు గారి చివరి కోరిక ఏంటి? పౌలు గారి చివరి కోరిక ఏంటి? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష. ఇశ్రాయేలీకి రక్షణ లేదా? ఇశ్రాయేలీకి రక్షణ లేదా? లేదు. ఇశ్రాయేలీ దేశం క్రైస్తవ దేశం అంటున్నారు, కానీ ఇశ్రాయేలీకి ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించని విధంగా మొదట వాళ్ళని రక్షించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చిన రక్షకుడిని స్వకీయులే చంపేశారు. చంపేసిన ఆయన రక్షించడానికి పౌలు గారు కూడా పాత్రను పోషిస్తూ, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారి దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని దేశం అది. యేసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించని దేశముగా ఉంది. ఇప్పుడు మన ప్రార్థన ఏంటంటే, రక్షించబడిన మనందరము పౌలు గారి లాగా, సహోదరులారా సహోదరులారా ఇశ్రాయేలీయుల రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు నా ప్రార్థన అయి ఉన్నది. ఈరోజు రక్షించబడిన నీవు అనేకులకు రక్షణార్థకరముగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుడు. పాపము బ్రతుకుతున్న నిన్ను, పాపిగా ఉన్న నిన్ను పవిత్రతలోకి తీసుకొచ్చాడు దేవుడు. దీన దశలో బ్రతుకుతున్న నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు. భయంకరమైన విగ్రహాలలో బ్రతుకుతున్న నిన్ను సత్యమైన మార్గంలోకి తీసుకొచ్చాడు నిన్ను. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అనేకుల రక్షణార్థముగా నువ్వు పని చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనతో పాటు పని కూడా చేయాలి. పౌలు గారు అంటాడు, సహోదరులారా ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. నశించిపోతున్న వారి పట్ల భారం కావాలి. ఏం కావాలి? నశించిపోతున్న వారి పట్ల ఏముండాలి? భారము కలిగిన పిల్లలుగా మనం ఉందాం. ఈ మట్టల ఆదివారపు ప్రాముఖ్యతలో యేసు ఎందుకు వచ్చాడంటే, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా నశించిపోతున్న వారు ఉన్నారేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా నీ బ్రతుకులు చక్కదిద్దుకో. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవం ఏర్పడుతుంది. నువ్వు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి. కనుక వాక్యం విన్నాం. నీ రాజును, యేసును రాజుగా స్వీకరించు. యేసును నీ జీవితంలో రాజుగా స్వీకరించు. ఈ మట్టల ఆదివారపు దినములో చిన్నపిల్లలకే పండగ దినం కాదు, శిష్యులకు కూడా పండగ దినం, ఆరాధించే దినముగా. ఈ మట్టల పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా, అనేకులకు బలహీనులకు స్వస్థనిచ్చే దినముగా. యేసయ్యను గుర్తించకపోయినా అన్యజనులమైన మనం గుర్తించాము. ఆయన మన రక్షకుడిగా మనం ఏం చేస్తాం? స్వీకరించాం. మన ధన్యులు, మనందరము ధన్యులు. దేవాలయ శుద్ధీకరణ చేసిన రోజుగా దేవుడి చిత్తాన్ని ఎరిగిన వారమే మనం బ్రతుకుతాం. అట్టి గొప్పటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయునుగాక. విత్తబడిన వాక్యము మన ఎదుగులో దేవుడు ఫలించునుగాక. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో భోజార్థం. అందరూ లేచిపడండి, కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో భోజార్థం. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో మనందరము భోజార్థం.
దేవుడు వాక్యం ద్వారా మీరు విన్నారు. ఈ మంటవారం ఆదివారపు దినాన మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? దేవుడి చిత్తాన్ని ఎరిగిన వారిగా మీరు జీవిస్తున్నారా? ఇదిగో దేవుని చిత్తాన్ని ఎరిగి తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడై పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన వచ్చి ప్రజల రక్షణ కొరకు, ప్రజల క్షేమం కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడిన వాడే వచ్చాడు. ఆయన వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? దావీదు కుమారుడిని జయమని చెప్పి వెళ్ళిపోతావా? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాకని వచ్చి వెళ్ళిపోతావా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయమని చెప్పి వెళ్ళిపోతావా? నేను దేవునికి సాక్షిగా బ్రతుకుతాను, నశించిపోతున్న వారి పట్ల భారం కలిగిన వాడిని బ్రతుకుతాను. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనములో ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలి, ప్రతి వాని నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ బ్రతుకులో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని ఇష్టాన్ని ఎరిగిన వాడిగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే లోకానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ కొరకే నువ్వు బ్రతికేవాడిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నేను నన్ను చూస్తున్న దేవుడి కనుక దేవుని ఎదుట కొద్ది నిమిషాలు సాగిలపడి, అయ్యా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నశించిపోతున్న వారి ఆత్మల పట్ల భారం కలిగిన వాడినై ఉంటాను, నీ కుమారుడు చేసిన త్యాగం వ్యక్తం కాకుండా అనేకులకు సాక్షుడిగానే బ్రతుకుతాడని దేవుని ఎదుట ఒక నిశ్చయత కలిగిన వాడు నిశ్చయతలోకి రావాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ, ప్రేమపూర్వకంగా ప్రభు నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనొచ్చు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మంచి తీర్మానంతో బయటకు వెళ్దాం. మంచి తీర్మానంతో బయటకు వెళ్ళి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. పాపాల ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా Yeah.
తండ్రి, నిత్యులకు తండ్రి, సమాధానకర్తమైన మా దేవా, ఈ మంటలాంటి వారి ఆలోచనలో నశించిపోతున్న వారి పట్ల భారము కలిగిన వారమై ఈ వాక్యాన్ని ఉన్నట్లుగా పిల్లలకు ప్రకటించి కాలం ఈ కృప మాకు తోడుగా ఉంచండి. ఆత్మీయతలో మమ్మల్ని పెంచండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి. మీ ఆత్మ అధ్యక్షతలో మేము నడవాలి. నిశ్చితాన్ని ఎరిగిన వారికి మేము జీవించడానికి గొప్ప దయచేయమని ఈ ఆరాధనలో పాల్గొన్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి నీ సాక్షులుగా మేము బ్రతకడానికి గొప్ప దయచేయమని, పాపపు ఊపిలో బ్రతుకుతున్న మమ్మలను నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధత ఇచ్చి రక్షణ కలిగించి నీ సాక్షిగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కుమారుడిని యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగమును మేము ప్రకటించేవాడిగా, మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అనే విధంగా బ్రతకడానికి గొప్ప దయచేయమని, బలహీనలను బలపరచండి. కుటుంబ సభ్యులను కోల్పోయి ఆవేదనలో బాధింపబడుతున్న వారు ఎందరో ఉన్నారు తండ్రి. అయ్యా, నీవే ఆ కుటుంబాలకు ఆదరణ కలిగించండి, ఓదార్పును దయచేయండి. నీవే ఆదరణకర్తమైన తండ్రివని పాదాలు చెంతకు వస్తున్నాం. బలహీనలను బలపరచండి, శక్తిహీనులకు శక్తిని దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రక్షణ లేకుండా చాలా మంది ఉన్నారు. అయ్యా, నీ నామము పరిశుద్ధమైన నామం, నీ నామము పాపిని పవిత్రుడిగా చేసే నామం. యేసుక్రీస్తు నామము ద్వారా రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాకని, విడుదల కలుగునుగాకని, విమోచన దయచేయునుగాకని ఈ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. కట్టబడిన గాడిదకు విడుదల కలిగింది. లోకములో, పాపములో, అవిధేయతలో, విగ్రహారాధనలో ఉన్న కట్టబడిన కాడి నుండి విడుదల కలుగునుగాకని ఈ నామమును బట్టి ప్రార్థిస్తుండగా కృప దయచేయండి. రక్షణ ఆనందాన్ని కలిగిన వారిపై మేము జీవించడానికి కృప దయచేయమని ఈరోజు నూతనంగా వచ్చిన ప్రియ సహోదరులు ప్రకాష్ గారిని దీవించి, ప్రకాష్ గారు చేస్తున్న ఉద్యోగాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీపై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై ప్రార్థనలు ఏకీవించిన నా ప్రియమైన సహోదరి సహోదరులందరిపై, మనందరి కుటుంబాలపై, మన సంఘముపై దేవుని కృప సదాకాలము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలంతా నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ఒక నిమిషం అలా ఉండండి, ఒక నిమిషం. గుడ్ ఫ్రైడే ఈస్టర్ వాళ్ళందరికీ ఎలా రావాలి? అందరూ కూడా వైట్ వేసుకుని రావాలి. ఎన్నింటికి రావాలి? 2:30 కల్లా చర్చి ఆవరణలోకి రావాలి. వెరీ గుడ్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.